వెళ్ళి తీసుకున్నా కానీ గుంటూరు వెళ్ళి కొంచెం రిపేర్ ఉంటే చూసుకోవడానికి వెళ్ళాను. సామ్సంగ్ ఫోన్ రా బ్యాక్ కెమెరా చూడండి. నీదే నా నెట్ వస్తుంది కెమెరా క్లారిటీ కోసం పండి నేనేళ్ళ పనికి నువ్వు ఈరోజు వాతావరణం ప్రశాంతంగా ఉన్నాయి. మొగ్గులు పట్టిన వర్షం ఉండదేమో చాలా వచ్చిందన్న 7 ఓకేనండి. మన దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే ఎక్స్ రోడ్ దగ్గర పెద్ద పని ఇది. మొత్తం ఒక 10 షాపులు. ఈ షాపులో ఒక 4 షాపులు బుక్ అయిపోయినాయి కూడా. ఒకటి రెస్టారెంట్కి, ఒకటేమో రెస్టారెంట్ కానీ, ఒకటి వచ్చేసి ఏమో టీ స్టాల్ కానీ, అలానే డ్రెస్సులు కానీ వాటికి సంబంధించిన అన్నీ బుక్ అయినాయి. ఇదిగోండి షాపులు కనపడుతున్నాయా, అలాగా డెమో. జెట్టి పద్మ చిన్న వీరయ్య బిజినెస్ సెంటర్. మాకు అందుబాటులో ఎవరికన్నా మీకు ఈ షాప్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు బిజినెస్ కింద షాప్ ఇస్తారు. ఓకేనా. ఈరోజు మొన్నటిదాకా ఈ గోళ్ళన్నీ కట్టేసాం ప్యాకప్. నెక్స్ట్ ఇంకా అడ్డుగోళ్ళు ఉండే ఏం చెయ్యాలండి. రాజకుమారి ఇంక ఇంటి దగ్గర ఇంకా యథావిధిగా పిల్లల్ని స్కూల్ పంపించాలిగా, ఇంకా పనులు చేసుకుంటా ఉంది. రాత్రి వర్షం పడింది కదా, కొంచెం చల్లగా ఉంది వాతావరణం. వాళ్ళు వచ్చి మామూలుగా కలిపితే ఇంకా పని స్టార్ట్ చేయాలి. ఈరోజు ఈ అడ్డుకోవడం చూసారా, అలాగా ఏ పిల్లరకి ఆ పిల్లర అడ్డుకోళ్ళు ఉంటాయి, అవన్నీ కట్టి పైకి టచ్అప్లు చేస్తే మనకు రూమ్ ఇలాగా వస్తుంది అన్నమాట. ఓకేనా. అదండి పరిస్థితి. సరే మరి. ఏబ్రా రమ్మక ఈ 4 కాణాలు కట్టడం అయిపోయింది. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా భోజనానికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక ఈ 2 అలాగా మొత్తం ఇంకా అన్నది వచ్చింది కానీ మళ్ళీ ఇంకొక 6 కాణాలు కట్టాలి. మా జట్టు ఇంకో జట్టు మేస్తలేమో ఇదన్నా అది కట్టారు. సరే భోజనానికి వెళ్దాం. పోమన్నారు లేరు, ఫోన్ చేశారులా అన్నారు. పైనుంచి వచ్చింది నా లిస్టు.
మారుద్దా తిన్నావా? ఇంకా నేను నీరసం అని చెప్పా. చేతిగా ఉంటే నీరసం. ఎందుకని పాయింట్ వేసుకొచ్చుకోమని కూడా వెళ్ళారు పిల్లలు. వెళ్ళారు. చిన్నవాడి చిన్నది మా నాయనమ్మ తెస్తుంది. పని చేసుకో తీసుకెళ్తున్నా. మంచిది. దొండకాయ కూర అన్నం. కష్టం ఒకప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు చాలా తగ్గింది నాకు. అంటే ఈ సిమెంట్ పని ఫీల్డ్లో ఉదయం 6 గంటలకు ఎక్కితే సాయంత్రం చీకటి పడితేనే మళ్ళీ దిగేది. అలాగ సొంత పనులు చేసుకునే వాళ్ళని. అలాంటిది ఇంకా వైఫ్ పిల్లలు వీళ్ళందరూ రావడంతో అలానే ముఖ్యమైన పునాది సోషల్ మీడియా ఏర్పరచుకోవడంతో కొంచెం ట్యాగ్ అనేది డిలే చేసేసుకున్నాను. పిల్లల ఇష్టం అంటారా? పిల్లల ఇష్టం వచ్చేసేమో వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా. ఆ ఉద్దేశాన మేము ఎటు కాంట్రాక్ట్ పనులు ఒప్పుకొని వెళ్ళలేము. అందుకని ఇంటి పట్టున పిల్లల్ని చదువుకు పంపించుకుంటూ రాజు మరి ముగ్గురు పిల్లలు చూసుకోవడం ఇంకా పనులు చేసుకుంటా జీవితం అయితే మళ్ళీ గడుస్తూ ఉంది. ఇంకా మార్పు రావాలి. ఇదేం పొట్లకాయ? పొట్లకాయ ఫ్రై. కోడిగుడ్లు తినొచ్చా తినకూడదు కాంపిటీషన్ చెప్పండి. ఇంతవరకు మేము తినలా. ఒకసారి పొట్లకాయను కడుపు బయలుపోయింది అంటారు. ఎగ్ కర్రీ చేయాలి.